అందరికీ నమస్కారం. ముందుగా వాసుకెక్కిన వైజాగ్ ప్రజలరా, నాకు వైజాగ్తో చిన్న అనుబంధం ఉంది. కొన్ని కారణాల వలన ఇక్కడ ఒక 2 సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది. అప్పుడు తెలిసింది ఎంతో మంచి మనసున్న మనుషులు నాకు చాలా స్నేహితులయ్యారు. మొన్న ఈ మధ్య తెలిసింది మానసికంగా ఎంత ధైర్యవంతులు, తుఫాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న మీకు హ్యాట్స్ ఆఫ్. ఇక సినిమా విషయానికి వస్తే 2.5 సంవత్సరాల క్రితం చాలా కష్టాల్లో ఉన్న నేను కసిగా మళ్ళీ సినిమా తీయాలని కథ రాసుకున్న తర్వాత దిల్రాజు అన్నయ్యకి వినిపించడం జరిగింది. ఆయన ఒక్కడు ఓకే అంటే చాలు, ఎలాగైనా కసిగా సినిమా చేద్దామని సింగిల్ సిట్టింగ్లో ఆయన ఓకే చేశారు. అరవింద్ గారిని తీసుకొచ్చారు. అరవింద్ గారు కూడా సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారు. నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. ఆ టెన్షన్ అలా ఉండగా సాయి ధరమతేజ్ హీరో అంటే ఆ టెన్షన్ ఇంకా రెట్టింపు చేశారు. మెగా ముద్దుల మేనల్లుడిని డైరెక్ట్ చేయాలి. ఇద్దరు బ్యానర్స్ని రేంజ్ని నేను పెద్ద నిలబెట్టకపోయినా చెడగొట్టకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు దగ్గర పెట్టుకొని చేద్దాం అనుకున్నాను. ఆ టెన్షన్ నేను ఎప్పుడు రిలీఫ్ అయ్యానంటే తిరుపతిలో ఫస్ట్ టైం అండి. చిత్తూరు ఎంపీ గారు పక్కన కూర్చొని సినిమా చూశాను. థియేటర్లో ఉన్న రెస్పాన్స్ చూసి అమ్మయ్య హ్యాపీ, వీళ్ళ పరువు నిలబెట్టాను, తేజు నిలబెట్టాను, చెడగొట్టలేదు అన్న ఆ ధైర్యం వచ్చింది. ఆ తర్వాత ఆ ధైర్యం రెట్టింపు ఎక్కడైందంటే మొన్న మార్నింగ్ నిజామాబాద్లో స్టార్ట్ అయ్యామండి. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, ఇవాళ మార్నింగ్ శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ మొత్తం ఆడియన్స్ చూస్తే రెస్పాన్స్ చూస్తే నిజంగా ఇది సక్సెస్, ఇంత సక్సెస్ కావడానికి కారణమైన మీ అందరికీ పాదాభివందనం. మంచి సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడైనా ఆదరిస్తారు అంటానికి ఇది నిదర్శనం. ఈ అవకాశం నాకు ఇచ్చిన అల్లు అరవింద్ గారికి, దిల్రాజు అన్నయ్యకి, మెగా ముద్దుల మేనలుడు తేజుకి, రెజినాకి, ఈ సినిమాలో ఇంకా యాక్ట్ చేసిన చాలా మంచి క్యారెక్టర్ చేసిన రఘుబాబు అన్నకి ప్రాణం పోసారన్న. ఆ ట్రాక్ కనుక మిస్ అయితే నేను చాలా కోల్పోయేవాడిని. మీకు సత్యకృష్ణ గారికి, హేమ గారికి, ప్రభాస్ సీనుకి, ఇంకా ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్క నటులకు చాలా కృతజ్ఞతలు. నెక్స్ట్ ఇంకొక 2 గురించి చెప్పాలి. శ్రీహరి అన్న గారు పోయిన తర్వాత చాలా కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టాన్ని మర్చిపోయేలా నన్ను ధైర్యం చెప్పి ప్రోత్సహించిన అల్లు అరవింద్ గారు, శ్రీ రాజన్నయ్య గ్రౌండ్ లెవెల్లో నాతో ఉండి ఆల్మోస్ట్ నేను ఒక సీన్స్ చేసేప్పుడైతే పడిపోతానేమో అన్న టెన్షన్లో కూడా ఉన్నప్పుడు సార్ మీరు కూల్గా ఉండండి, నాకు ధైర్యం చెప్పిన ఒక తల్లి కడుపున పొట్టకపోయినా కూడా ఓన్ బ్రదర్స్ లాగా నేను ఫీల్ అయ్యే మై డియర్ బ్రదర్ బన్నీవాస్ అండ్ హర్షిత్. ఈ సినిమాలో నా పర్సంటేజ్ సక్సెస్లో ఏదైనా 40-50% ఉంటే మిగతాది మొత్తం వాళ్ళిద్దరికే చెందాలి. ఇది మనస్ఫూర్తి చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిశ్చితార్థానికి ఆల్రెడీ మా నాన్న 10 లక్షలు ఖర్చు పెట్టాడు. బొక్క అండి బొక్క. మీరు అనండి రూపాయి కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటా. ఓ చారుశీల నేను నిన్ను చాలా ప్రేమించానమ్మో ప్రియురాలా. మా నాన్న కుక్కని చేసుకోమంటే చేసుకుంటా. అయ్య బాబోయ్, ఇది పెద్ద ఇత్తడి చెంపండి బాబు. నన్ను ట్రై చేయడం మానేసి మా నాన్నని ట్రై చేసుకో.